హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ జీబ్రా. గైస్ ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. గైస్ మూవీ అయితే వాస్ టూ గుడ్, వెరీ గుడ్, లైక్ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ ఎందుకంటే లైక్ మూవీ లైక్ స్క్రీన్ ప్లే కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, లైక్ మ్యూజిక్ కానీ, లైక్ యాక్టర్స్ విషయానికి కానీ, ప్రతి యాక్టర్స్ కు ఒక్కొక్క పేరు ఇచ్చారు. వైట్ హార్స్ అని, బ్లాక్ హార్స్ అని, లైక్ చాలా బాగుంది. టూ గుడ్, మూవీ వాజ్ ఫెంటాస్టిక్. సో కమింగ్ టు లైక్ బ్యాంకింగ్ సెక్టర్ మీద వస్తుంది. లైక్ ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన లక్కీ భాస్కర్ కూడా బ్యాంకింగ్ మీద బాగా హిట్ అయింది. సో ఇది కూడా చాలా బాగా మంచిగా అనిపించింది. సో ఏంటంటే లైక్ మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి ఒక అకౌంట్లో ఒక అకౌంట్కి వెళ్ళాల్సిన అమౌంట్ వేరే అకౌంట్కి వేస్తారు, ఒక నెంబర్ జీరో మిస్ అవడం వల్ల. సో దానివల్ల స్టోరీ ఎలా వెళ్తుంది, లైక్ కంప్లీట్గా లైక్ దానివల్ల ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయి బ్యాంక్ ద్వారా, లైక్ కంప్లీట్గా. ఇంకోటి వచ్చేసి దాలి ధనంజయ్ గారు యాక్ట్ చేయడం జరిగింది. సో అది ఫెంటాస్టిక్. సో అతని ఇంట్రడక్షన్ కూడా సూపర్ గానే ఉంటది. ఒక విలనే కానీ బట్ ఒక హీరో లాగా చేశారు అతని యాక్టింగ్. హీరో లెవెల్లో ఇంట్రడక్షన్ ఉంది. అతను కూడా బ్యాక్గ్రాఫ్ ఉంటుంది. సో కంప్లీట్ గా ఎగ్జిక్యూషన్ వాజ్ వెరీ గుడ్, స్క్రీన్ ప్లే వాజ్ ఫెంటాస్టిక్. సో కంపల్సరీ లైక్ బ్యాంక్ రాబరీ, లైక్ బ్యాంక్ నుంచి అతను ఎలా డిజిట్ ని ఆ అమౌంట్ రిటర్న్ ఎలా ఇవ్వాలి అనే దాంట్లో మళ్ళీ ఎన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సత్యరాజ్ గారు లైక్ సెన్సేషనల్ సత్యరాజ్ గారు, మళ్ళీ కమిడియన్ సెన్సేషనల్ సత్య గారు. లైక్ అతని ఇంతకుముందు మూవీ చూసుకుంటే లైక్ రీసెంట్గా సత్య గారు ఏ మూవీ తీసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఇది కూడా అందుకే బ్లాక్ బస్టర్ అవుతా అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ మూవీ అయితే టూ గుడ్ గైస్, స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్. సో కంప్లీట్గా లైక్ బ్యాంకింగ్ లో జరిగే లూప్ హోల్స్ చాలా బాగా చూపిస్తారు. సో సత్యరాజ్ గారు ఆల్రెడీ లైక్ సత్య గారికి ఆల్రెడీ తెలుసు. సో బ్లాక్ బాస్టర్ చూసాం కదా ఇంతకు ముందు. సో బ్లాక్ బాస్టర్ సెకండ్ పొజిషన్కి వెళ్తుంది. సో ఈ మూవీ ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది, అంత బాగుంది. సో లైక్ టూ గుడ్ గైస్, మూవీ వాజ్ ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. కంపల్సరీ కళ్ళు మూసుకొని మూవీకి వెళ్ళొచ్చు. సో కమింగ్ టు అదర్ పార్ట్స్కి వచ్చేసి లైక్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, తమిళ యాక్టర్. సత్యరాజ్ గారు, సెన్సేషనల్ కమిడియన్ సత్య గారు. లైక్ ఇంకా దాలి ధనంజయ్ గారికి అయితే కొన్ని సీన్లు విలన్ అయినా కూడా లైక్ అతనికి వచ్చి ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూసి మనం ఇంట్రెస్ట్ అవ్వడం అనేది చాలా గ్రేట్ గైస్. సో ఆ విషయంలో డైరెక్టర్ని ఒప్పుకోవాలి, స్క్రీన్ ప్లే విషయంలో అండ్ ఎగ్జిక్యూషన్లో. ఎందుకంటే ఈశ్వర్ అతను కొత్త డైరెక్టర్ అనుకోండి, ఇంతకుముందు ఏ మూవీ చేయడో తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ ఎగ్జిక్యూషన్ వాజ్ టూ గుడ్. అండ్ కమింగ్ టు రవి బర్సూర్ మ్యూజిక్ వచ్చేస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ ఒక మధ్యలో ఒక సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంది, ఓకే అది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడెక్కడ ఎంత కావాలో అంతే వాడారు. సో కమింగ్ టు అదర్ విషయానికి వచ్చేస్తే ఇంకా చించి పడేశారు. ఆల్రెడీ మనకు సత్య గారి గురించి తెలిసిందే. సో టూ గుడ్ గైస్, మీరే కంపల్సరీ కళ్ళు మూసుకొని మూవీకి వెళ్ళొచ్చు. పోతే కళ్ళు మూసుకొని అక్కడేం చూడొద్దు, లైక్ అక్కడైతే ఓపెన్ చేసుకొని చూడాలి. సో టూ గుడ్ గైస్, ఎందుకంటే ఇలాంటి మూవీస్ రావాలి. ఎందుకంటే లైక్ బ్యాంకింగ్ సెక్టర్ మీద లైక్ ఇలా ఇంటెలిజెన్స్. ఇంకోటి క్లైమాక్స్ కూడా అయితే నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. సో ఎందుకంటే ఆర్ఫనేజ్కి హెల్ప్ చేయడము, మదర్ తెరీసాది, లైక్ సునీల్ గారిది కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఓకే నాట్ బ్యాడ్, మంచిగా ఉంటుంది. అతను కూడా అంత కామెడీ జనరేట్ చేయకపోయినా ఓకే గుడ్ అనిపిస్తుంది. కొన్ని వల్గర్ సీన్స్ ఉన్నాయి, బట్ దట్ విల్ ఓకే నడిచిపోతుంది అక్కడ, అంత వల్గర్గా ఏముండదు. సో ఓవరాల్గా అయితే మూవీ టూ గుడ్ గైస్. సో నాకైతే బాగా నచ్చింది. సో మీకు యూ క్యాన్ గో అండ్ వాచ్ కంపల్సరీ ఫర్ దిస్ వీకెండ్. నాకు వచ్చిన 4 మూవీస్లో చూసుకుంటే ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటున్నా. తర్వాత నేను మేబీ రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అప్డేట్ చేస్తాను ఆఫ్ లక్కీ, అదేది మెకానిక్ రాకీ. దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారో, ఎవరైనా మూవీ చూసింటే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ ఆన్ ద టుమారో రివ్యూ. థ్యాంక్ యూ.